ధాన్యం తూకంలో మోసం చేస్తున్నారంటూ రైతులు ఆందోళన చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ధాన్యం తూకంలో 2 కిలోలు అదనంగా కాంటా చేస్తున్నారని రైతులు నిరసన తెలిపారు. కామారెడ్డి మండలం షబ్దీపూర్ గ్రామంలో గల వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద అన్నదాతలు ఆందోళన చేపట్టారు. గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో రీసెంట్గా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కొందరు రైతులు షబ్దీపూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రం వద్ద వెయిట్ చూసుకున్న తర్వాత మరో చోట కూడా తూకం వేస్తే దాదాపు 2 కిలోల వరకు ధాన్యం తేడా కనిపించింది. ఈ విషయం మిగతా రైతులకు కూడా తెలియడంతో వారు కూడా తూకం వేస్తే 2 కిలోల వరకు తేడా కనిపించింది. విషయం తెలియగానే పిఐసిఎస్ సెక్రటరీ కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి కాంటాలో వెయిట్ సరిచేస్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. అందరం కలిసి ఇది జాలి పట్టకుండా చేయకుండా కాంటా పెట్టమంటే 42 కిలోల 250 గ్రాములు పెట్టాలని ఊరు రైతులందరూ కలిసి నిర్ణయించుకున్నాం. ఎలాంటి జాలి పోయకుండా. కానీ మేము ఇక్కడ సెంట్రల్ పెట్టే కాంటా అది 42 కిలోల 250 గ్రాములు ఇక్కడ చూపిస్తుంది సంచి బస్తా వెయిట్. కానీ బయటకెళ్ళి మేము జోక్కుంటే అది 44 కిలోల 250 గ్రాములు చూపిస్తుంది వెయిట్. 2 కిలోల తరుగు మాకు చాలా కనబడుతుంది, స్పష్టంగా కనిపిస్తుంది. అది మాకు పోయిన సంవత్సరం మాకు ఇది అనుమానం వచ్చింది, కానీ అప్పటి వరకల్లా చూసే వరకల్లా కళ్ళం అయిపోయింది. అందుగురించే ఈ సంవత్సరం సుమారుగా 800 నుండి 1000 బస్తాలు ఆల్రెడీ రైస్ మిల్కి డంప్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 250-300 బస్తాలు ఆల్రెడీ ఇక్కడ వెయిట్ అవుతుంది, లోడ్ అవుతుంది. ఇక్కడ డీసీఎం ఇలా అప్లికాంటలో మోసం జరుగుతుంది. 42 కిలోలు పెట్టుకునేది అదనంగా 2 కిలోలు ఎక్స్ట్రా 44 కిలోలు పెట్టుకుంటారు. దానికి కానీ మేము చర్య తీసుకోవాలని కోరుతున్నాం. కామారెడ్డిలో జోకుంటేనేమో 2 కిలోలు ఎక్కువ వచ్చింది, ఈడనేమో 2 కిలోలు తక్కువ వస్తుంది. దాన్ని బట్టి తెలుసుకున్నాం. అడిగితే మాకు